హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ రోజు అయితే ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన. వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదైతే మా పండు బర్త్డే వ్లాగ్. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఎడిట్ చేయడానికి కొంచెం టైం కుదరలేదు, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఇంక ఇక్కడ మేము బండి మీద ఎక్కడికి వచ్చామంటే కేక్ తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఇక్కడ మాకు దగ్గరలోనే చిట్టిబాబు బిర్యానీ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఇందులోనే బేకరీ ఐటము, టిఫిన్ ఐటము, అలాగే ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ మేమైతే కిలో కేక్ తీసుకుందామని వచ్చినాము. అయితే ఇక్కడ కేజీవి మాకు నచ్చిన ఫ్లేవర్స్లో లేవన్నమాట, ఇంకా హాఫ్ కేజీలోనే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా హాఫ్ కేజీవి 2 కేక్స్ తీసుకున్నాం. ఒకటి బటర్ స్కాచ్, ఒకటి చాక్లెట్ అయితే తీసుకున్నాం. ఎందుకు 2 అంటే, ఒకటి ఈవినింగ్ కట్ చేయడానికి, ఒకటైతే ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కట్ చేయించి ప్రేయర్ చేయించుకొని వస్తామన్నమాట. ఎందుకంటే బర్త్డే కదా, వాళ్ళ చేతుల మీద ప్రార్థన చేయించుకుంటే ఈ ఇయర్ అంతా కూడా పిల్లలకి మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రేయర్ అయితే చేపిస్తాం. ఇంక ఇక్కడైతే మేము ప్రేయర్లు రాపిస్తున్నాం. ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరింతునే, నిన్నే మహిమరించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడిన హల్లెలూయా. నా దేవుడు హెచ్చించినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కేకు వలె కుమారుని దేవుడు దీవించాలి. అనా ఎదిగించు, లేదది చూసే చూసే. అందరు నుంచోండి, అందరు క్లాప్స్ కొట్టాలి. అది ఆపురా ఆపురా. దూరంగా ప్రమాదాలు ఉంటాయి, మేలు దగ్గర కీడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే పండు. కట్ ల్యాప్ కొట్టరా. నువ్వు కూడా ఇట్రా, అదిసే అదిసే. అర్జుడు రైట్, నువ్వు పెట్టా, నువ్వు పెట్టు. అది అర్జునండి. రైట్, దేవుడి పెట్టు పండు. ఇంకొందరా నాకెందుకురా, ఏమంట కేక్ తెస్తున్నాడు. ఒరే ఒరే, నేను తిన్నా, ఊరికి అట్లా పెట్టు. కాదు చెప్తా, ఊరికి అట్లా పెట్టేసి మడగట్టి అర్జుడు. బాగుందిరా, సూపర్. ఇంకెక్కడైతే కేక్ తీసుకొని పాస్టర్ గారి ఇంటికి అయితే వచ్చాము. ఇంకా పాస్టర్ గారి చేత మొదట కేక్ కట్ చేపించి ప్రేయర్ అయితే చేపించాము. ఎందుకంటే మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నామంటే నేను గట్టిగా చెప్పగలను, దేవుని కృప, దైవసేవకుల ప్రార్థన వల్లనే ఈరోజు మేమైతే హ్యాపీగా ఉన్నాము. చాలామంది అంటారు, ఎందుకు మీ అమ్మోళ్ళు పూజలే చేస్తారు, మీరెందుకు ఇక్కడికి వచ్చి దేవుళ్ళలోకి వెళ్ళిరు, క్రిస్టియన్లోకి వెళ్ళిరు, అది ఇదని అంటారనమాట. వాటన్నిటికీ నేను ఒక వీడియోలో మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఎందుకంటే నా లైఫ్లో ఇవి జరగవు అనుకున్న కార్యాలు
విషయాలు దేవుని కృప వల్ల దైవసేవకుల ప్రార్థన వల్లే జరిగినాయి. అవేంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ కాదు, టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి? మీకున్న క్వశ్చన్స్కి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే చేస్తాను. ఇంక ఇప్పుడైతే నేను పాస్టర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి వచ్చేసరికి ఇంకా నాకైతే ఈ వాల్పేపర్స్ అయితే వచ్చినాయి. అయితే నేను మొన్న మీషోలో ఆర్డర్ పెట్టినా అనమాట. ఇవి వాల్పేపర్స్ 150 రూపాయలు పడ్డాయి నాకు. 150 రూపాయలకి 3 వాల్పేపర్స్ వచ్చినాయి. అట్లా నేను మొత్తము 9 పెట్టిన, అంటే ఒక 450 అలా అయిందనమాట. 9 అయితే వచ్చినాయి నాకు, 9 అయితే వాల్పేపర్స్ వచ్చినాయి. ఎందుకు ఈ వాల్పేపర్స్ తీసుకున్నానంటే, నేను కిచెన్లో ఏదైనా వీడియో చేసినప్పుడు నాకు టైల్స్ అన్నీ బ్లాక్ ఉన్నాయి కదా, దానివల్ల ఏంటంటే వీడియో అంత క్లారిటీగా రావట్లేదు, అంత బ్లాక్గా పడుతుంది అనమాట, అంత లుక్ అనిపిస్తలే. అందుకే కొంచెం కిచెన్ని చేంజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వాల్పేపర్స్ని మీషోలో సెర్చ్ చేస్తే నాకు ఇదైతే దొరికింది. అన్నిట్లో కల్లా నాకైతే ఇది మంచిగా అనిపించింది అనమాట. మనం అంటిస్తే కూడా ఎలా ఉందంటే ఒక కవర్ మాదిరి ఉంది. ఏమన్నా ఆయిల్ అట్లాంటి ఏది పడ్డా కూడా మనం తుడిచేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మన గ్యాస్ కింద ఉంది కదా, అది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టిన. ఇంకా ఇట్లా మొత్తానికైతే కిచెన్ అయితే ఇలా నీట్గా ఈరోజే నేనైతే ఈ స్టాండ్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి అంతా నీట్గా చేసేసిన తర్వాత ఇదైతే అంటించాను. చూడండి, లుక్ అయితే చాలా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఆ బండలన్నీ నల్లగా గాని రాకుండా నాకైతే కొంచెం అట్రాక్టివ్గా బాగుందన్నమాట. ఇంకా ఫైనల్గా ఇంకా ఆల్రెడీ నేను బర్త్డే ఫ్రాంక్ వీడియో పెట్టాను కదా, ఇంక ఇక్కడైతే మొత్తం కొంచెం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇంకా వాడికి ఇష్టమైన పరవన్నం అయితే వండిన. ఇంక ఇక్కడ మేమందరం కలిసి పరవన్నం అయితే తింటున్నాము. ఇంకా మేము ఎప్పుడు కూడా ఇంట్లో నలుగురం ఉంటే కంపల్సరీ నలుగురం కలిసే తింటాం. ఒక్కొక్కసారి అనేది ఉండదన్నమాట. ఒకటేసారి అన్నీ కింద పెట్టుకొని మంచిగా అయితే తినేస్తాము. వాడికి పరవన్నం అంటే చాలా ఇష్టం. మరి ఇది ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా, చూడండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఎందుకంటే మా అమ్మమ్మ ఉండేదన్నమాట. మా అమ్మ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, మా అమ్మమ్మ ఎప్పుడు కూడా అప్పుడు గేదెలు ఉంటుండే, పాలు నెయ్యి బాగా ఉండేదన్నమాట. మంచిగా ఈవినింగ్ టైంలో అందరికీ పరమాన్నం వండి ప్లేట్లో పెట్టి వేడివేడిగా కొంచెం రౌండ్ గుంటలాగా చేసి దాంట్లో నెయ్యి పోసి ఇచ్చేది. ఆహా, ఎంత టేస్ట్ ఉండేదో అండి, అసలు నిజంగా చాలా చాలా బాగుండేది. నిజంగా చిన్నప్పటి రోజులు అసలు ఇప్పుడు రావులేండి, ఎంత దాల్చుకున్నా రావు. అప్పుడు లైఫే వేరు, అప్పుడు హ్యాపీనెస్సే వేరు. నిజంగా అప్పుడు అమ్మమ్మ వాళ్ళు, మేనమామలు అందరి మధ్యలో హ్యాపీగా పెరుగుతాం. పెళ్ళయిందంటే ఇక అసలు ఆ బంధాలన్నీ ఎందుకో కొద్ది దూరం అయిపోతాయి అనిపిస్తుంది. మాకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా పెళ్ళిళ్ళతోటే ఇంకా అన్ని బంధాలు మాకు దూరం అయిపోయినాయి. నిజంగా చెప్పాలంటే ఎందుకు దూరమైనవి ఏంది అనేది కూడా ఒక వీడియో మీకైతే చేస్తా. చాలాసార్లు బాధపడతా నేను తలుచుకున్నప్పుడు, ఎందుకంటే చాలా పెళ్ళికి ముందు మా మేనమామలతో చాలా హ్యాపీ లైఫ్ ఉంటుండే. ఇక పెళ్ళైన తర్వాత ఎందుకో వాళ్ళకైతే మేము దూరం అయిపోయినాం. ఇక ఏంటి ఎందుకనే తర్వాత వీడియోలో చెప్తా. కానీ ఇప్పుడైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.